హాయ్ గైస్, మనం ప్రీవియస్ వీడియోలో బిట్ ఆపరేటర్స్ గురించి అండ్ లైక్ నాట్ లైక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇవాళ ఈజ్ నల్ అండ్ ఈజ్ నాట్ నల్ గురించి తెలుసుకుందాం. ఈజ్ నల్ అంటే ఏంటంటే వాల్యూ ఉండకూడదు, అక్కడ వాల్యూ లేనప్పుడు మనం ఈజ్ నల్ కండిషన్ అనేది వస్తుంది. అండ్ ఈజ్ నాట్ నల్ అంటే అక్కడ కంపల్సరీగా వాల్యూ ఉండాలి అనే సిచ్యువేషన్లో మనం ఈజ్ నాట్ నల్ అనేది యూజ్ చేస్తాం. సో క్వెరీలో చూద్దాము. వేర్ salary ఈజ్ నల్. శాలరీ ఎవరికైనా నల్ ఉందేమో చెక్ చేద్దాం. సో ఎవరికి నల్ అనేది లేదు, అందరికీ శాలరీ అనేది అక్కడ వాల్యూ రిప్రజెంట్ అయ్యి ఉంది. సో మనకి టేబుల్ అనేది ఎంటీ టేబుల్ కింద వచ్చింది. ఇప్పుడు సేమ్ నాట్ నల్ కండిషన్ యూజ్ చేస్తాం. ఈజ్ నాట్ నల్. సో టేబుల్ అంతా రిప్రజెంట్. సో ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఎంటీగా శాలరీ బ్లాక్ అనేది ఎంటీగా లేదు కాబట్టి నాట్ నల్లో అందరి డీటెయిల్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చి వేరేది చూద్దాం. లాస్ట్ నేమ్ ఎవరికైనా నల్ ఉందేమో చెక్ చేద్దాం. సో ఎవరికి లేదు. లాస్ట్ నేమ్ నాట్ నల్. లాస్ట్ నేమ్ నాట్ నల్. లాస్ట్ నేమ్ అనేది అందరికీ ఉంది, ఎవరికి ఎంటీగా అయితే లేదు. సో మనకి ఇక్కడ టేబుల్ అంతా చూపించింది. నెక్స్ట్ నల్ కండిషన్స్. ఒకే కండిషన్లో మల్టిపుల్ నల్ కండిషన్స్ అనేది రాసుకోవచ్చు. ఎలా అంటే వేర్ శాలరీ ఈజ్ నల్ అండ్ యూజ్ చేసుకోండి. జాయినింగ్ డేట్ ఈజ్ నల్. అంటే శాలరీ నల్ ఉన్న వాళ్ళు అండ్ జాయినింగ్ డేట్ నల్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో చెక్ చేయాలి. సో ఎవ్వరూ లేరు కాబట్టి మొత్తం టేబుల్ ఎంటీ వచ్చింది. సేమ్ ఇదే కండిషన్ నాట్ నల్తో రాద్దాం. నాట్ నల్ యూజ్ చేద్దాం. నాట్ నల్. సో ఎవరు లేరు కాబట్టి మనకి టేబుల్ అనేది రిప్రజెంట్ చేసాం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సార్టింగ్ అండ్ లిమిటింగ్ రిజల్ట్స్. సార్టింగ్ అంటే ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావడం, A to Z లేదా Z to A అంటే అది అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అన్నమాట. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ నుంచి లార్జ్కి వస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జ్ నుంచి స్మాల్ వాల్యూ వస్తుంది. సో స్మాల్ నుంచి లార్జ్ అండ్ లార్జ్ నుంచి స్మాల్. ఇప్పుడు మనం క్వెరీలో ఆర్డర్ బై యూజ్ చేసుకుంటూ క్వెరీస్ అనేది రాద్దాం. మనం ఇప్పటివరకు వేర్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు ఆర్డర్ బై యూజ్ చేసుకుంటూ శాలరీ అనే వాళ్ళు చిన్న నుంచి పెద్ద అంటే లీస్ట్ వాల్యూ నుంచి హై వాల్యూకి వచ్చేలా చూడండి. 40,000 లీస్ట్ కాబట్టి లీస్ట్ నుంచి హై వచ్చేసరికి 57,000. నెక్స్ట్ శాలరీ అనేది డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, లార్జ్ టు స్మాల్. అలాగే నెక్స్ట్ వచ్చి ఫస్ట్ నేమ్ ఇంటూ
లార్జ్ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో వచ్చేలా. అండ్ లాస్ట్ నేమ్ కూడా ఆల్ఫబెటికల్ ఆర్డర్, చిన్న నుంచి పెద్దది. సేమ్ ఇది డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి. అండ్ జాయినింగ్ డేట్ కూడా మనం ప్రింట్ స్మాల్ నుంచి లార్జ్కి ప్రింట్ చేయొచ్చు ఆర్డర్. సో 20, 21, 22. పెద్ద నుంచి చిన్నకి. ఇవి ఏఎస్సి అండ్ డిఎస్సి అనేవి అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ షార్ట్ కట్స్. సో 22, 21, 20 మనకి ఇలా అనేది ప్రింట్ అయిందన్నమాట. సో ఇందులోనే సేమ్ 2 కండిషన్స్ని అప్లై చేయొచ్చు. ఎలా అంటే డిపార్ట్మెంట్ ఐడి అనేది అసెండింగ్ లో, శాలరీ అనేది డిసెండింగ్ ఆర్డర్లో ఉండేది. సో డిసెండింగ్ అంటే లార్జ్ నుంచి స్మాల్, ఇది స్మాల్ నుంచి హై. సో ఇది ఆర్డర్ బై క్లాస్ మనకి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ లింక్, ఇంకా ఇన్స్టా యొక్క పేజ్ లింక్ ఇవన్నీ పెట్టాము. సో అవి కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.